ఏమండి, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. వెళ్తున్నావు సరే, మరి తిరిగి వచ్చేది ఎప్పుడు? సిటీలోనేగా, సాయంత్రానికి వచ్చేస్తాలే. నమ్మచ్చా? ఏంటండి అంత మాట అన్నారు? నేనేమన్నానే, నమ్మొచ్చా అన్నాను. అసలు మీకు నమ్మకానికి పునాదులు ఏంటో తెలుసా? ఇంటికి పునాదంటే రాళ్ళు రప్పలు ఇసుక ఇటుకలు అని చెప్పొచ్చు, కానీ నమ్మకానికి పునాదంటే నాకు తెలియదే. ఇన్ఫాక్ట్ దాని పునాది వేయడం కూడా నేను చూడలేదు. నమ్మకానికి పునాదులు అంటే ఇంటికి పునాదులు అంటారేంటండి? ఇసుక, సిమెంటు, రాళ్ళు రప్పలు అంటారు. నమ్మకానికి పునాదులు అంటే భార్యలు, అంటే మేమే. అవునా? నిజమా? ఈ విషయం మీరు అర్థం చేసుకున్న నాడు ఈ ప్రపంచంలోని భర్తలకు భార్యలపై నమ్మకం పెరిగి, నమ్మకం అనే నమ్మకాన్ని నమ్మి భార్యలపై నమ్మకంతో ఉంటారండి. నమ్మకం అనే మాట తప్ప ఏమీ అర్థం కాలేదు. ఏదైనా చెప్పగానే మీకు అర్థమయ్యట్లయితే మాకు ఇన్ని బాధలు ఎందుకులేండి. అమ్మా, సరే నేను వెళ్ళొస్తాను. ఆ బ్యాగ్ ఏంటి పందికొక్కుని తిన్న పిల్లిలాగా అంతలా ఉంది? ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. అది హ్యాండ్ బ్యాగా? హ్యాండ్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ చేసావు కదా. నువ్వు సాయంత్రం రావడం కోసం వెళ్తున్నట్లేదు, ఏదో ఒక 1 వీక్ పిక్నిక్ ప్లాన్ చేసుకుని వెళ్తున్నట్లుంది. తెలిసిపోయిందా? మా ఆడవాళ్ళ అవసరాలు, ఆలోచనలు మీకు అర్థం కావులేండి. సరే వెళ్ళు. ఫ్రిడ్జ్ లో ఇడ్లీ పిండి ఉంది, దోశ పిండి ఉంది. ఓ 2 రోజులు ఇడ్లీ వేసుకొని తినండి, ఇంకో 2 రోజులు దోశ వేసుకొని తినండి. అలాగే మీరు ఆఫీస్కి వెళ్ళడానికి 4 రోజులు సరిపడా బట్టలు ఐరన్ చేసి పెట్టాను. సరే నేను బయలుదేరుతున్నాను, సాయంత్రానికి వచ్చేస్తాను. చూసారా సార్ దీని డబుల్ యాక్షన్? ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో ఒక పూటకి, ప్లానింగ్ చేసుకుందేమో 4 రోజులకి. మళ్ళీ పైగా నమ్మకం పునాదులు అని చెప్పేసి బోయపాటి సినిమాలో బాలయ్య బాబు లాగా డైలాగ్స్ చెప్తుంది. నమ్మకూడదు సార్, అసలు వీళ్ళని నమ్మకానికి నమ్మక ద్రోహం చేస్తారు. అవునా కాదు? మీరు కామెంట్ చేయండి.